ఇక్కడ మామూలు వెళ్తున్నాయి. సో టాక్సిక్ అంత మంచిగా ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది బ్రో. కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు అంటే అన్ని కేజీఎఫ్లు లాగా ఉండవు కదా, మామూలుగా ఫెయిల్ అవ్వచ్చు స్టోరీ లేకపోతే అని కూడా అంటున్నారు కదా. మరి అదే కదా, ఇప్పుడు ప్రభాస్ గారికి అన్ని బాహుబలి పడుతున్నాయా చెప్పండి, రామ్ చరణ్ గారికి అన్ని మగధీరాలే పడుతున్నాయా, అన్ని రంగస్థలాలే పడుతున్నాయా? అంతే మరి. ఎన్టీఆర్ గారికి అన్ని సింహాద్రిలే పడుతున్నాయా, బాలకృష్ణ గారికి అన్ని సింహాలే పడుతున్నాయా? అంతే, ఎవరిది వాళ్ళకు. సో ప్రతి సినిమాకి ఒక కాన్సెప్ట్, ప్రతి ఒక్కరు ఒకటే కాన్సెప్ట్తో రారు కదా. అది సో పవన్ కళ్యాణ్ గారిని ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాతకి మళ్ళీ చెయ్యరు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అలా ఏం లేదు బ్రో, చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. ఇప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజలు రాజకీయ పరంగా ఎంత ముఖ్యమో తెలుగు సినిమా ప్రజలు ఆయనకి సినిమా పరంగా అంతే ముఖ్యం బ్రో. కొంతమంది ఏమంటున్నారంటే రాజకీయాలు వచ్చిన తర్వాత నేను సినిమాలు చేయను అని చెప్పేసి గతంలో ఒక మాట అన్నారు, ఆ మాట మీద నిలబడలేదు పవన్ కళ్యాణ్ కూడా అని మాట్లాడుతున్నారు. మరి అంటే అప్పట్లో ఎన్టీఆర్ గారు సినిమాలు చేశారు కదా, మరి రాజకీయాల్లో ఉండే సినిమాలు చేశారు కదా, చెప్పాడని అంటున్నారు. అలా ఏం లేదు బ్రో. ఇప్పుడు ఆ సినిమాలు తీసే డబ్బులతో ఏమో ఆయన కోటలు బంగ్లాలు మేడలు ఏం కట్టించుకోవట్లేదు. అక్కడ వచ్చిన డబ్బులు కూడా జనాల మీదనే ఖర్చు పెట్టారు, అప్పుడు వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టారు. సినిమా అనేది అతనిలో ఉన్న కళ, అది అతని దగ్గర ఉన్న కళ, ఒక ఆర్ట్. దాన్ని ఎట్లా ఆపేస్తారు చెప్పండి? చేస్తారు. చూసాం కదా, చాలా బాగుంది బ్రో. అంటే చెప్పాను కదా, అందుకే ప్రతిదీ కేజీఎఫ్ అవ్వదు, ప్రతిదీ బాహుబలి అవ్వదు. మనం ఒకదాంతో ఒకదాన్ని కంపేర్ చేయొద్దు బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కేజీఎఫ్ తీసింది ప్రశాంత్ నీల్, ఇది తీసేది లేడీ డైరెక్టర్, ఆమె కిరణ్ సంథింగ్ ఏదో ఉంది ఆమె పేరు, లేడీ డైరెక్టర్. ఎలా మ్యాచ్ చేస్తారు అసలు కేజీఎఫ్తో సంబంధము?